బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక యువతిని బలిచ్చారు కొందరు వ్యక్తులు. కాటారం భూపాలపల్లి అటవీ ప్రాంతంలో ఆ యువతి మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. చిట్యాల మండలం ఒడితలకు చెందినటువంటి కప్పల వర్షినిగా ఆ యువతిని గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించాయి. అయితే క్షుద్ర పూజలు చేసి బలిచ్చారు అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ నెల 6న చిట్యాల స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. డెడ్ బాడీ పక్కన ఉన్నటువంటి ఆధార్ కార్డుని పరిశీలిస్తే ఆ వర్షినిగా గుర్తించారు అక్కడ ఉన్న పోలీసులు. అయితే అసలు ఎవరి దారుణానికి పాల్పడ్డారు, ఎవరు ఆ యువతిని అక్కడికి తీసుకువెళ్లారు, ఎవరు ఈ క్షుద్ర పూజల కోసం ఆ యువతి ప్రాణాలు తీశారు అనే వివరాలు కనుక్కుంటున్నారు పోలీసులు. విచారణ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. వెంకటరత్నం ఉన్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం, ఏం జరిగింది అసలు? ఆ యువతి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఏమంటున్నారు? అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఎలా జరిగింది, ఎవరు చేశారనే వివరాలకు సంబంధించి. నందు, ఇక్కడ క్షుద్ర పూజల కలకలం కూడా ఎప్పుడో ఒకసారి వెలుగులోకి వస్తూనే ఉన్నది. ప్రస్తుతానికి తాజాగా ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అట్లాంటి సంఘటన జరిగింది. కాటారం రహదారి భూపాలపల్లికి వెళ్లేటువంటి మార్గంలో ఇక్కడ కాటారం శివారు మేడుపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కూడా ఒక యువతి మృతదేహం లభ్యమైంది. అంటే నిన్న ఉదయం కూడా ఈ విషయం తెలిసినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులకు తెలుస్తున్నటువంటి వివరాల ప్రకారం ఇక్కడ వాహనం, అంటే అక్కడి నుంచి దారిలో వెళ్తున్నటువంటి వాహనదారులు కొంతమంది అది గుర్తించి రహదారి సమీపంలోనే మృతదేహాన్ని ఉండడాన్ని కూడా గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, అలాగే సిఐ నాగార్జునరావు, ఆ ఎస్ఐ శ్రీనివాస్ అక్కడికి సంఘటన స్థలానికి వెళ్లి మొత్తం వివరాలని, అక్కడ సంఘటన స్థలాన్ని మొత్తం పరిశీలించారు. వివరాలు కూడా కొన్ని సేకరించారు. మృతదేహం పక్కనే కూడా యువతి యొక్క ఆధార్ కార్డు ఇక్కడ లభ్యమైంది. అక్కడ చాలా అనుమానాస్పద స్థితిలో కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఆ మృతదేహాన్ని చుట్టూ ఆ కుంకుమ, నిమ్మకాయలు, అలాగే కొన్ని క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లు కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఈ వివరాలు తెలుసుకున్నటువంటి ఆధార్ కార్డు ప్రకారం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందినటువంటి కప్పల వర్షిని అనేటువంటి యువతిగా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఆ యువతి మాత్రం కొద్ది రోజుల క్రితం, అంటే ఈ నెల 6వ తేదీన తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మిస్ అయిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిట్యాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకు కప్పల వర్షిని కూడా ఎక్కడ వెళ్ళిందో ఆ పోలీసులు అంటే వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. నిన్న ఉదయం ఇక్కడ తను అంటే ఒక చనిపోయినటువంటి స్థితిలో క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ల మధ్యలో, అంటే చుట్టూ నిమ్మకాయలు ఉండడము, అలాగే పసుపు కుంకుమ చల్లడము, ఇంకా పూర్తిగా వర్షం పడడంతో కొంత ఆనవాళ్లు కొంత చెదిరిపోయినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ 22 సంవత్సరాల కప్పల వర్షిని ఏ విధంగా చంపారు, అసలు ఎవరైనా ఆ అడవి లోపలికి తనను తీసుకెళ్లాల్సినటువంటి, తను వెళ్ళడానికి కావాల్సిన అవసరం ఏమొచ్చింది, తను అంటే బస్సు ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి క్రమంలో ఆధార్ కార్డు తన దగ్గర ఉంచుకుని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఆడవాళ్ళకు కొంత ఫ్రీ ఉండడంతో తను ఇంట్లోకి వెళ్ళిపోయిందా, లేకపోతే ఎవరి మాటలు నమ్మి ఎవరితోటైనా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఇక్కడ ఈ కప్పల వర్షిని ఈ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేశారా, లేకపోతే అత్యాచారం చేసి హత్య చేసి ఇట్లా క్షుద్ర పూజల నాటకాలు ఆడుతున్నారా అన్నటువంటి కోణంలో కూడా, అంటే ఎన్ని రకాలుగా కోణాలలో ఆలోచించాలో అన్ని రకాల కోణాల్లో కూడా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 22 సంవత్సరాల యువతికి ఎట్లాంటి పరిస్థితులు, అంటే ఇంట్లో ఏమైనా గొడవలు పడిందా అన్నటువంటి కోణంలో కూడా అంటే వెంకటరత్నం, అంటే బాడీ చూస్తే ఆల్మోస్ట్ డీకంపోజ్ అయ్యే స్టేజ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది, డీకంపోజ్ అయినట్లుగా కొంతవరకు తెలుస్తుంది, అంటే కుళ్ళిన స్టేజ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలి? అంటే ఇప్పటికి 6వ తారీఖున కంప్లైంట్ వచ్చినట్లుగా తెలుస్తుంది, మిస్సింగ్ కంప్లైంట్. అంటే ఆల్మోస్ట్ మంత్ ఎండ్లో ఉన్నాం మనం, అంటే 25 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 డేస్ అయింది కదా కంప్లైంట్ ఇచ్చి. సో పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఎలా సర్చ్ చేశారు ఆ యువతి కోసం? ఒకవేళ ఈ మధ్యలో అమావాస్యల సందర్భంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉంటాయి. సో అలా ఆ కోణంలో చూడాలా మనం?
ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి అటువంటి సంఘటనలే ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా అంటే అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు, ఇక్కడ అత్యాచారమా లేకుంటే హత్యనా అన్నటువంటి కోణాలు చూస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే మాత్రం క్షుద్ర పూజలకు చెందినటువంటి ఆనవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అత్యాచారం చేసి పడేస్తే ఆ పరిస్థితులు వేరే రకంగా ఉండేవి కావచ్చు, కానీ ఇక్కడ చుట్టూ నిమ్మకాయలు అలాగే బాడీ మాత్రం ఫేస్ మాత్రం మొత్తం కనపడకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒంటి మీద బట్టలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే కాళ్ళు ముడుచుకుని ఉండడము, అదే ఈమెను అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత క్షుద్ర పూజలు చేసినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి తెలుస్తుంది. ఇక పూర్తిగా బాడీ డీకంపోజ్ అయినటువంటి నేపథ్యంలో ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఆ పోస్ట్ మార్టం తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ వాతావరణం చూస్తుంటే అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పినట్టు అమావాస్య రోజు కూడా ఇక్కడ ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ అమావాస్య రోజే క్షుద్ర పూజలు కలకలం రేగుతున్నాయి అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించవచ్చు. అమావాస్య రోజే మరెవరైనా బలిచ్చారా, అసలు ముందు ఏమైనా కిడ్నాప్ చేశారా వర్షిణిని, లేకపోతే ఏదైనా ఆలోచనలతోటి అంటే వేరే కొంతమంది తెలిసినటువంటి వాళ్ళతోటి వెళ్ళిందా ఏందన్నటువంటి కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా చూసినట్టయితే క్షుద్ర పూజల ఆనవాళ్లే ఎక్కువగా కనిపిస్తుండడంతో అదే కోణంలో కూడా ఎక్కువగా ప్రాథమికంగా ఒక అంచనాకైతే ఇక్కడ పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి, ఎందుకంటే క్షుద్ర పూజలకు ఎక్కడ చూసినా గానీ ఈ వాగులు వంకల సమీపంలో అలాగే ఎవరూ లేనిటువంటి ప్రాంతాలని క్షుద్ర పూజలకు ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ ఇక్కడ రోడ్డు పక్కనే ఇక్కడ ఉన్నది, అంటే దాదాపు రోడ్డు పక్కనే, అంటే ఆ చీకట్లో అడవి మరింత లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అర్ధరాత్రే క్షుద్ర పూజలు చేసి అక్కడే ఆ చంపి క్షుద్ర పూజల అనంతరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అన్నటువంటి కోణంలో చూస్తున్నారు. ఎవరెవరు అంటే దీనిపై అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెళ్ళేటువంటి సమయము అవన్నీ కూడా గుర్తించి అక్కడ కొంత వెంకటరత్నం మనం ఆ విజువల్ ని గమనిస్తే, అంటే ఆ ఫోటేజ్ ని ఒకసారి గమనిస్తే, ఒకటి మెయిన్ రోడ్డుకి అది చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, ఆల్మోస్ట్ 50 మీటర్స్ రేడియస్లోనే ఆ యువతి బాడీ దొరికినట్లు కనిపిస్తుంది. రెండోది యువతి శరీరమే కుళ్ళిపోయిన స్టేజ్లో ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నిమ్మకాయలో లేదంటే ఇంకేమైనా ఉంటే అవి కూడా అలాగే కనిపించాలి. కానీ కంపారిటివ్లీ అవి అంత కుళ్ళిపోయినట్లుగా కానీ బాగా పాడైపోయినట్లు కనిపించడం లేదు, కొంచెం ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా ఇట్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే హత్య చేసిన తర్వాత ఇలా క్షుద్ర పూజలాగా ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఆ కోణంలో మనం చూడొచ్చు అంటారా? ఎస్, అదే అందుకే పోలీసు వాళ్ళు కూడా అనేక కోణాల్లో కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు దాదాపు గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి, డెడ్ బాడీ ఏమో కుళ్ళిపోయింది. ఇన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ క్షుద్ర పూజల ఆనవాళ్ళు కూడా వర్షంలో కనబడకుండా వెళ్లిపోవాల్సి ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా గత కొద్ది రోజులుగా నమోదవుతున్నాయి. అంటే ఎప్పుడో జరిపిన తర్వాత కూడా నిమ్మకాయలను ఇవన్నీ చూసి కూడా కొంత ఫ్రెష్ గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. కానీ ఇదే కోణంలోనే అన్ని రకాలుగా వీళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఒక అంచనాకు మాత్రం ఎప్పుడో పడేసి ఉండడానికి అవకాశం లేదు కదా వెంకటరత్నం, ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం యువతి పడేసిన దగ్గర కూడా క్లియర్ గా మార్క్స్ కనిపిస్తున్నాయి, వెహికల్స్ వెళ్ళినట్లుగా, ట్రాక్టర్లు కానీ పెద్ద వాహనాలు వెళ్ళినట్లుగా అక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి క్లియర్ గా. సో అందులోనూ మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే జనసంచారం ఉంటుంది ఖచ్చితంగా. లాంగ్ టైం అయితే అక్కడ ఉండడానికి అవకాశం లేదు, అవునా? ఎస్ సార్. అయితే ఇక్కడ ఈ వాహన వెహికల్ కి సంబంధించి ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళు చూశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం ఆ భూమికి అతుక్కొని పోయినట్టుగానే ఇక్కడ మనకు కొంత కనిపిస్తుంది. అంటే ఆ డెడ్ బాడీ కూడా కొంత డీకంపోజ్ అవుతుందంటే ఇక్కడ మనం చూడొచ్చు ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోయి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ తీసిన తర్వాత కూడా ఇవన్నీ డ్రెస్సులు కూడా మొత్తం అతుక్కొని పోయాయి. కాబట్టి ఆ నిమ్మకాయలు మాత్రం తాజాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బాడీ మొత్తం డీకంపోజ్ గా మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఈ హెడ్ మాత్రం పూర్తిగా అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంది. తను ముడుచుకొని ఆ కాళ్ళు కూడా ముడుచుకొని ఉన్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఆధార్ కార్డు కూడా ఇక్కడ కొంత మట్టిలో కూరుకుపోవాలి ఉంటే, కానీ అది ఏం జరిగింది అన్నటువంటి కోణంలోనే పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ క్షుద్ర పూజల ఆనవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత వర్షంలో కూడా అక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమ కూడా అంటే కొంత మనకు ఆనవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. నిమ్మకాయలు ఆధార్ కార్డు ప్రకారం యువతిని గుర్తించారు అంటున్నారు కదా, మరి కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? ఆ యువతి కనిపించకుండా పోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం కానీ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా?
ప్రస్తుతానికైతే తమ కూతురు కనిపించకుండా పోయిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపించిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళకు సమాచారం మాత్రం అందలేదు. పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామన్నటువంటి విషయాలు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రోజు అంటే నిన్న పోలీసు వాళ్లకు విషయం తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అసలు తన డ్రెస్సులు అలాగే బట్టలు కూడా చూసినటువంటి నేపథ్యంలో ఇక్కడ తమ ఈ అమ్మాయి అయినా అన్నటువంటి కోణంలో ఆలోచించిన తర్వాత ఇదే అంటే తన కూతురే అని చెప్పి ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు కూడా నిర్ధారించారు. ఆ తర్వాత మాత్రమే పోలీసులు పంచనామాకు ఇక్కడ తనను పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందన్నటువంటి కోణంలో ఒక ప్రాథమిక అంచనాకు మాత్రం పోలీసులు ఇంకా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నటువంటి విషయంలో మరి కాసేపట్లో కూడా వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే అన్ని కోణాలలో ఇక్కడ ఆలోచిస్తున్నారు. అమ్మాయికి అంటే అత్యాచారం చేసి హత్య చేశారా లేకపోతే క్షుద్ర పూజల నుండి బలివ్వడానికి తీసుకొచ్చారన్నటువంటి కోణంలో కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే బాడీ డీకంపోజ్ అయినటువంటి పరిస్థితి చూస్తుంటే బాడీ అక్కడే ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల కూడా నల్లగా అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తుంటే అది కొద్ది రోజుల క్రితమే చంపి అక్కడ వేశారా లేకపోతే ఏం జరిగిందన్నటువంటి కోణంలోనే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటారం భూపాలపల్లి అటవీ ప్రాంతం దగ్గర ఆ యువతికి సంబంధించిన మృతదేహం కనుగొన్నట్లుగా తెలుస్తుంది. నిన్న కనుగొన్నారు. 6వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది ఈ నెల. అంటే నిన్న 28కి కనుగొన్నారు. అంటే 22 రోజులు పైగా గడిచిపోయింది. 20 రోజులకు పైగా ఇప్పటికీ ఆ ఘటన గడిచిపోయింది జరిగి మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసి. నిన్న గుర్తించారు అంటే ఇన్ని రోజుల పాటు అక్కడ ఎవరు సంచరించలేదా? మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది అండ్ మనం అక్కడ ఫోటోని క్లియర్గా గమనించవచ్చు. టైర్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అంటే అటువైపు నుంచి వాహనాలు వచ్చిపోయేవిగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే ఇంకెక్కడైనా ఆ యువతి ప్రాణాలు తీసి ఆ యువతి మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చి పడేశారా? ఆ తర్వాత ఆ యువతికి ఇదంతా కూడా ఏదో క్షుద్ర పూజల కోసం చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానం ఒకటి వ్యక్తమవుతుంది. లేదు అనుకుంటే ఒకవేళ అక్కడే ఆ యువతి ప్రాణాలు తీసి పడేసినట్లయితే ఖచ్చితంగా కొంత డీకంపోజ్ అయినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. అందులోనూ వర్షాకాలం తడి నేలలో తొందరగా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ మధ్య కాలంలోనే అక్కడ కనుక పడేసినట్లయితే ఆ యువతి మృతదేహాన్ని అలా డీకంపోజ్ అవుతున్న స్టేజ్లో ఉంది అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ నిమ్మకాయలు అవన్నీ కూడా కొంత కంపేరిటివ్లీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అంటే యువతి శరీరం డీకంపోజ్ అవుతున్న కండిషన్తో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి పెట్టినటువంటి నిమ్మకాయలు అవన్నీ కూడా ఇంకొంచెం ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అంటే ఆ యువతిని అక్కడ ప్రాణాలు తీసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఎవరన్నా గుర్తించినా సరే ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏదో క్షుద్ర పూజలు అనుకోవడం కోసం అని చెప్పేసి అలా నిమ్మకాయలు అవన్నీ తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు చూస్తే ఆ యువతి మీద ఏమైనా లైంగిక దాడి జరిగిందా? ఆ యువతిని చూస్తే అలా ముడుచుకొని పడుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ యువతి శరీరం పొజిషన్ చూసినట్లయితే ఒంటి మీద బట్టలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్పితే ఆ యువతి మీద లైంగిక దాడి ఏమైనా జరిగిందా లేదా అనేది గుర్తించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులేమో ఏమీ అనుమానాలు చెప్పలేని పరిస్థితి. అంటే తమకు ఎవరు శత్రువులు లేరు, ఎవరైనా పర్టికులర్గా ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరి ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికీ అక్కడ జనసంచారం ఉండేటువంటి ప్రాంతంలో రెగ్యులర్గా వెహికల్స్ తిరిగేటువంటి ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఎందుకు గుర్తించలేకపోయి ఉంటారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇలా అనేక కోణాలు ఈ కేసుకు సంబంధించి మనకి తెర మీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదిక వస్తే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ మీకు మేము చూపించడం లేదు, చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము చూపించడం లేదు. ఆ యువతి శరీరం అంతా కూడా డీకంపోజ్ అవుతున్న స్టేజ్లో ఉంది. యువర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ మేము చెప్తున్నటువంటి వార్త కానీ వినడానికి కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కొంత గాయపడవచ్చు ఇలాంటివి చూడడం వినడం వల్ల. కానీ వార్తను మీకు పూర్తి స్థాయిలో చేరవేయడమే మా ఉద్దేశం. యువర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తుంది. సో ఈ నేపథ్యంలో అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఆ యువతి ఒకవేళ నిజంగా ఆ యువతిని కేవలం అక్కడ ప్రాణాలు తీసి వదిలేసి వెళ్ళిపోవడమే అనుకుంటే ఆ యువతి దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని కూడా వాళ్ళు మాయం చేస్తారు కదా. ఎవరో ఏంటో తెలియకుండా చేయాలి అంటే ఎక్కడైనా పూడ్చిపెట్టడమో లేదంటే ఖననం చేయడమో లేదంటే ఇంకేదైనా దూర ప్రాంతాల్లో ఆ యువతిని వదిలేసి వెళ్ళిపోతారు కదా ఆ యువతి మృతదేహాన్ని. కానీ
ఎంతో కొంత జనసంచారం ఉండే ప్రాంతంలోనే వదిలేసి వెళ్ళారు. అండ్ ఐడి కార్డ్స్ కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఐడి కార్డు కూడా అక్కడే ఉంది అంటే మాయం చేయాలన్న ఉద్దేశం పర్టికులర్గా లేదా అనే కోణంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఐడి కార్డ్స్ మాయం చేస్తారు ఒకవేళ ఇలాంటి విషయాలు తప్పించుకోవాలంటే. సో ఇక్కడ రకరకాల అనుమానాలు ఇక్కడ మనకు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ యువతి పేరెంట్స్ని కూడా విచారిస్తున్నారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. మరోవైపు క్షుద్ర పూజలు ఏమైనా చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మోరోవర్ ఇప్పుడు చాలా రోజులు గడిచిపోవడం కూడా ఇక్కడ ఒక కీలకమైన అంశంగా చూడొచ్చు. 6వ తారీఖున మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. 28వ తారీఖున ఆ యువతి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. నిన్న గుర్తించారు. అంటే మరి ఇన్ని రోజుల పాటు సుమారుగా 22 రోజుల పాటు ఆ యువతి ఎక్కడ? ఇన్ని రోజులుగా పోలీసుల విచారణ ఎలా జరిగింది? మరి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆ పేరెంట్స్ ఇన్ని రోజుల పాటు తమ కూతురు కనిపించకుండా పోతే ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకని ఈ విషయం బయటికి రాలేదు ఇన్ని రోజుల పాటు? మోరోవర్ ఇన్ని రోజుల తర్వాత మాత్రమే ఎలా గుర్తించారు? అది జనసంచారం ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కడో దూరంగా బాగా అడవుల్లోనో ఎక్కడైనా ఉంటే అనుకోవచ్చు. కానీ జనసంచారం ఉండే ప్రాంతం, క్లియర్గా మనకి టైర్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అడపాదడపా అటువైపు నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. మరి ఇన్ని రోజుల పాటు ఎలా గుర్తించలేదు? మరి ఇన్ని రోజుల పాటు అసలు ఆ యువత ఎక్కడుంది? డీకంపోజ్ స్టేజ్లో ఉంది కాబట్టి తన బాడీ ఖచ్చితంగా కొన్ని రోజులైతే గడిచింది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇమ్మీడియట్గా ఈ ఘటన జరగలేదనేది అర్థమవుతుంది. అంటే 20 రోజులు 22 రోజులు అయితే కాలేదు. ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు అయి ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరి అప్పటి వరకు ఎక్కడుంది? మరొక అంతకు ముందున్నటువంటి ఒక 10 రోజుల పాటు ఆ యువత ఎక్కడుంది? ఏం చేశారు ఆ యువతిని? లైంగిక దాడి ఏమైనా జరిగిందా? తీరా చూస్తే శరీరం మీద బట్టలన్నీ అలాగే కనిపిస్తున్నాయి. ఆ యువతి ఇలా పక్కకు తిరిగి పడుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే ఆ యువతిని ఖచ్చితంగా ఏదైనా కారులో డిక్కీలో పెట్టి తీసుకొచ్చి ఉండాలి. సాధారణంగా అలాంటి పొజిషన్లో ఖచ్చితంగా కారు డిక్కీలో పెట్టినప్పుడు మాత్రమే అలాంటి ఒక పొజిషన్ వస్తుంది బాడీకి. సో అలా తీసుకొచ్చి అక్కడ వేసి వెళ్ళిపోయి ఉండొచ్చా? అలా పర్టికులర్గా చనిపోయిన యువతిని అలాంటి పొజిషన్లో పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఖచ్చితంగా ఆ యువతిని ఒక కారు డిక్కీలో పెట్టుండొచ్చేమో అనేటువంటి అనుమానాలు ఇక్కడ. అలా రకరకాల కోణాల్లో విచారణ జరుగుతుంది. ఎవరు చేసినా సరే ఖచ్చితంగా ఐడి కార్డ్స్ మాయం చేస్తారు కదా. బేసిక్ ఎవిడెన్స్ అనేది లేకుండా చేస్తారు కదా. కానీ ఎందుకని ఆ యువతిని అలా బహిరంగంగా ఎందుకు పడేసి వెళ్ళిపోయారు? ఐడి కార్డ్స్ అక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ఇలా రకరకాల ప్రశ్నలు ఎవరికి అర్థం కావడం లేదు. క్షుద్ర పూజలు అనే కోణంలో ఆలోచిద్దామా అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి ఆధారాలు దొరకడం లేదు. మరోవైపు లేదు ఎవరైనా కుట్ర కోణంలో చేశారా అంటే అంత బహిరంగంగా యువతి మృతదేహాన్ని వదిలి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఐడి కార్డ్స్ కూడా అక్కడ వదిలేసి వెళ్ళారంటే. మరొకటి అసలు కనిపించకుండా చేయాలనుకుంటే ఎక్కడైనా దూర ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ కొండల్లోనూ ఎక్కడో పూడ్చిపెట్టడం ఖననం చేయడం లాంటివి చేస్తారు కదా. కానీ అంత బహిరంగంగా వదిలేసి వెళ్ళిపోయారంటే ఏదైనా కంగారులో వదిలేసి వెళ్ళిపోయారా? లేదంటే అసలు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా కాదా? ఇలా చాలా కోణాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. చాలా పోలీసులు చాలా ప్రశ్నలు ఇక్కడ ఆలోచిస్తున్నారు. చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులను దగ్గర బంధువులను విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీకు మిస్ అయిన విషయం ఎలా తెలిసింది? లేకపోతే ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? 6వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఎవరైనా బెదిరించారా? లేకపోతే ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపటికి ఖచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది పోలీసులు అంటూ వెంకటరత్నం చెప్తున్నారు మా ప్రతినిధి. ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి RTV మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఘటనను చూస్తుంటే?